నమస్తే. కేకే సర్వే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పటిగా గ్రౌండ్ వర్క్ చేసి ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ వస్తుంది జూబ్లీస్ అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. ఆ సర్వేపై ఎలాంటి వాళ్ళు కూడా దీనిపై కూడా ప్రశ్నిస్తున్నారు. దానిపై కూడా మనం మాట్లాడదాం. మన దగ్గర వెంకటేష్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ప్రతి ఒక్క సర్వే కూడా వాళ్ళందరూ కూడా కేకే సర్వే అని రీసెంట్ గా మొన్నటి నుంచి చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మగ్గు ఉంది, ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ కి ఓటేస్తారు, బీఆర్ఎస్ గెలిచిందని చెప్పి కూడా అంటున్నారు. ఎలా చూసుకోవచ్చు? వాళ్ళు డబ్బులు ఇచ్చి చేసుకున్న సర్వే అమ్మది. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి చెప్పకపోతే మాకు చెప్తారా ఏంది? కాంగ్రెస్ చెప్తారా ఏంది? చెప్పరు కదా. కామన్ అది కేకే సర్వేసే ఫేక్ సర్వే, 100% ఫేక్ సర్వే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పనులు ఖరాబ్ చేసుకోవడం కాదు, అది సమస్య కాదు. అసలు సర్వే అనేది ఆ కేకే సర్వే ఆల్రెడీ ఒప్పుకున్నారు. ఈ తప్పుడు ప్రచారం చేస్తారు. దగ్గర దగ్గర ఒక 100-150 వీడియోలు వచ్చినాయి. ప్రతి దాంట్లో ఫేక్ సర్వే, ఫేక్ అంతా ఫేకే. ఇది అసత్య ప్రచారాలు చేసి దానికోసం ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అతన్ని బ్లేమ్ చేయడానికి చూస్తారు తప్ప ఇంకో మరొకటి కాదు. అది అంటే బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా మాకు ఇప్పుడు ఆడబిడ్డలు కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఉంది, అందరూ కూడా మాకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కాంగ్రెస్ గెలవదు, అది వచ్చిందంటే హైడ్రాక్ పర్మిషన్ ఇచ్చినట్టే. నవీన్ యాదవ్ ఒక పెద్ద రౌడీ, ఆ రౌడీని తీసుకొచ్చినట్టయితే ఇక జూబ్లీస్ మొత్తం ఆగమైపోతుంది అని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా అంటున్నారు. దీనిపై ఎలా చేసుకోవచ్చు? రౌడీ యాదవ్ నవీన్ యాదవ్ పెద్ద రౌడీ అనేది అంత మూర్ఖత్వంగా మాట్లాడదు ఎవరే కానీ, అతను ఒక విద్యావంతుడు, చదువుకున్నోడు, జ్ఞానం ఉన్నోడు, కష్ట సుఖాలు తెలిసినోడు, చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చినోడు నవీన్ యాదవ్. అతను రౌడీ కాదు, అతను రౌడీ అనే ప్రసక్తే లేదు. ఎవరు అంటారో ఇక అనవసరంగా అతని మీద ఫేక్ ఎలిగేషన్ తీసుకొచ్చి అతన్ని బ్లేమ్ చేస్తారు తప్ప ఇంకోటి కాదని నేను నాకు తెలిసిన కాదు చెప్పగలుగుతున్నాను. నేను అంటే రీసెంట్ గా కూడా కేటీఆర్ కూడా కొన్ని విమర్శలు అయితే చేశారనమాట. ఎట్లా చూసుకోవచ్చు ఈ విమర్శలు? కేటీఆర్కి ఇంకేముందమ్మా, కేటీఆర్ ఇన్ఛార్జ్ కాబట్టి అతను కూడా ఉన్నాయి ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి అతని మీద కూడా. దానికి ఎవరు చెప్పుకోవాలి సమాధానం? కేటీఆర్ ఇన్ఛార్జ్ కాబట్టి కేటీఆర్ ఆ మాత్రం అతని మీద ఎలిగేషన్ పెడతాడు. అప్పుడు మా రౌడీ అన్నప్పుడు వాళ్ళ ఫాదర్ అంటే దిగినప్పుడు తెలియదు ఆ రౌడీ అనేది? వాళ్ళ ఫాదర్తో పాటు ట్రావెలింగ్ చేసినప్పుడు తెలియదు ఆయన ఒక రౌడీ అని? అతని అవసరాలు తెలుసుకున్నారు మరి. అప్పుడు రౌడీ కాదు కానీ ఇప్పుడు ఆయనకు రౌడీ షీట్ ఎప్పుడు ఓపెన్ అయింది? గత 43 సంవత్సరాల కింద రౌడీ షీట్ ఓపెన్ అయింది శ్రీశైలం యాదవ్కు. అప్పుడు ఆయన 2002లో అతనికి కార్పొరేటర్ సీట్ ఇచ్చారు. అతనికి నవీన్ యాదవ్ తల్లికి ఇద్దరికి కార్పొరేట్ సీట్లు ఇచ్చారు. ఒకటి రేమత్ నగర్, ఒకటి జూబ్లీస్. పోటీ చేయించిన ఆయన మళ్ళీ అప్పుడు రౌడీ షీటర్ కదా. ఇప్పుడు రౌడీ షీటర్ అనేది ఏంది? ఇప్పుడు గత 43 సంవత్సరాల కింద రౌడీ షీట్ ఓపెన్ అయితే అతనికి అతని వయసు అంత అప్పుడు 22-23 ఉంటుంది. ఇప్పుడు ఒక 60-65 ఉంటాడు. ఇప్పుడు నాకంటే ఒక 10 సంవత్సరాలు పెద్దనే, నాకంటే 10 సంవత్సరాలు పెద్ద. గత 43 సంవత్సరాల కింద రోడ్ షీట్ ఓపెన్ అయిపోయి అతను రోడ్ షీట్ తీసుకోలేకపోయినా అతను చేసిన పొరపాటు అది. దాన్ని బట్టి రౌడీ షీటర్, తండ్రి రౌడీ షీటర్, కొడుకు రౌడీ షీటర్. కొడుకు చదువుకున్నాడు, విద్యావంతుడు, ఆయన మంచి ఈ లైన్లో పోకుండా ఉంటే అతను మంచి ఒక ఫ్యాక్టరీ పెట్టుకొని సీఈఓ అవుతుండే. అతను అటువంటి వదిలిపెట్టేసుకొని ఏదో పొలిటికల్గా పేరు తెచ్చుకున్న పబ్లిక్ సేవ చేద్దామన్న ఉద్దేశంతో పార్టీలో జాయిన్ అయ్యాడు. పార్టీ టికెట్ ఇచ్చింది. అప్పుడు ఇతను కూడా బీఫామ్ రాకుండా ఎన్నో చేసి బీఫామ్ రాకుండా కూడా. అంతే తప్ప నవీన్ యాదవ్ రౌడీ షీటర్ కాదు. అది అని అబద్ధాల మాటలు అవి. మళ్ళీ ఒకసారి మాట్లాడొద్దని చెప్పండి ఎవడంటూ రౌడీ షీటర్ అని. వాళ్ళంటూ ఉండే మాగింటి గోపినాథ్ కట్టర్ రౌడీ షీటర్ ఇస్ ద ముస్లిమ్స్. కట్టర్ రౌడీ షీటర్ నాకు తెలుసు, నేను చూసిన వీడియోలు. అక్కడ అమీర్పేట్ సర్కిల్ నుంచి కృష్ణకాంత్ పార్క్ దాకా డబ్బులు వసూలు చేస్తుండే వాళ్ళు. ప్రతి షాప్ కూడా వసూలు చేస్తుండే. అది మేము కళ్ళతో చూసినాం. మేము వేయకపోతే కొట్టిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళని డబ్బులు ఏదోని. ఓకే, ఇప్పుడు ఎన్ని ఓట్ల మెజారిటీ రాబోతుంది కాంగ్రెస్ కి నవీన్ యాదవ్ కావచ్చు? అదేనండి, నేను ఇంతకు కూడా వేరే వాళ్ళు అడుగుతూ చెప్పినా. మేమైతే 40 నుంచి 50 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మేము అంతకంటే ఎక్కువ చేయలేము కూడా. ఆ పర్సెంటేజ్ని బట్టి డిక్లేర్ అవుతుంది ఎంత మెజారిటీ అనేది. ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ అవుతుందో తెలియదు కదా. ఓటింగ్ సరళిని బట్టి డిసైడ్ అవుతుంది. మేమైతే ఈయన కష్టపడ్డ దానికి, ఇతను చేసిన పనులకు, ఇతను చేసిన లెక్కలకైతే మినిమం మాకు 50 నుంచి 40 నుంచి 50 లోపు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినాం మేము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.